సమకాలీన రాజకీయాలపై సినీ దర్శకుడు కొరటాల శివ కొరడా దెబ్బ కొట్టారు. రాజకీయాలు చెత్తగా పరమ చెత్తగా మారాయంటూ నిప్పులు చెరిగారు. మునుపెన్నడూ లేనంతగా పాలిటిక్స్ భ్రష్టు పట్టిపోయాయంటూ విమర్శించారు. రాజకీయాలపై తొలిసారిగా తన అభిప్రాయాలను ట్వీట్ చేశారు ఈ సినీ డైరెక్టర్. డర్టీ పాలిటిక్స్ ను దేవుడు కూడా కాపాడలేడన్నారు కొరటాల శివ. ఈ వ్యాఖ్యల్లో ఇక్కడి దాకా అసంతృప్తి, నిర్వేదం కనిపిస్తోంది. కానీ ఇక్కడే కొరటాల శివ మరో మాట చెప్పారు. రాజకీయాలను మనం మాత్రమే బాగు చేయగలమంటూ ట్వీట్ చేశారు. వీకెన్ ఓన్లీ వీకెన్ అంటూ కొరటాల శివ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమకాలీన రాజకీయాలపై కొరటాల శివ స్పందించారు, ట్వీట్ చేశారు. సమకాలీన రాజకీయాలపై సినీ దర్శకుడు కొరటాల శివ కొరడా దెబ్బ కొట్టారు. రాజకీయాలు చెత్తగా పరమ చెత్తగా మారాయంటూ నిప్పులు చెరిగారు. మునుపెన్నడూ లేనంతగా పాలిటిక్స్ భ్రష్టు పట్టిపోయాయంటూ విమర్శించారు. రాజకీయాలపై తొలిసారిగా తన అభిప్రాయాలను ట్వీట్ చేశారు ఈ సినీ డైరెక్టర్. డర్టీ పాలిటిక్స్ ను దేవుడు కూడా కాపాడలేడన్నారు కొరటాల శివ. ఈ వ్యాఖ్యల్లో ఇక్కడి దాకా అసంతృప్తి, నిర్వేదం కనిపిస్తోంది. కానీ ఇక్కడే కొరటాల శివ మరో మాట చెప్పారు. రాజకీయాలను మనం మాత్రమే బాగు చేయగలమంటూ ట్వీట్ చేశారు. వీకెన్ ఓన్లీ వీకెన్ అంటూ కొరటాల శివ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, ఏ నేపథ్యంలో అంటే ఈ వ్యాఖ్యలు ఆయన ట్వీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు? సున్నితమైన అంశాన్ని కథాంశంగా తీసుకొని విజయవంతమైన సినిమాలు రూపొందించిన దర్శకుడు కొరటాల శివ రీసెంట్ గా ఆయన సమాజం మీద లేదా రాజకీయాల మీద అలాగే సొసైటీలో జరుగుతున్న అవినీతి మీద ఆయన తన అభిప్రాయాల్ని తన సోషల్ నెట్వర్క్ ద్వారా వ్యక్తం చేయడం జరుగుతోంది. రీసెంట్ గా కరప్షన్ గురించి ఆయన చాలా తీవ్రంగా ఒక కామెంట్ చేశారు. డ్రగ్స్ కంటే ఇది చాలా భయంకరమైనది, కరప్షన్ ని అంతం చేయడానికి గవర్నమెంట్ ఎన్నో సిట్లు ఏర్పాటు చేయాలి అన్నట్లుగా ఆయన ఒక ట్వీట్ చేశారు. నిన్న రీసెంట్ గా తను రాజకీయాల పైన కూడా కుళ్ళిపోయిన రాజకీయాలు, వీటిని మనమే బాగు చేయాలి, మనం మాత్రమే బాగు చేయగలమంటూ ప్రజల్ని చైతన్యపరిచే దృక్పథంతో ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తోటి ఒక సినిమా రూపొందిస్తున్నారు. ఆ సినిమా కథాంశం కూడా దాదాపుగా రాజకీయాల నేపథ్యంలోనే ఉంది. అందువల్లనే ఆయన ప్రభావితమై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, ట్వీట్లు చేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒక చర్చనీయాంశం అయిపోయింది. ఏమైనప్పటికీ ఒక మంచి కథాంశాలని, సున్నితమైన అంశాలని తీసుకొని విజయవంతమైన సినిమాలు, ఒక సందేశాత్మక సినిమాలు తీస్తున్న కొరటాల శివ ఇలా రాజకీయాల మీద, సొసైటీలో జరుగుతున్న అవినీతి మీద ఆయన అభిప్రాయాలని ధైర్యంగా వ్యక్తం చేయడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. రైట్ రవిచంద్ర, కొరటాల శివ మహేష్ బాబుతో భరత్ అని నేను అనే సినిమా కూడా తీయబోతున్నారు. దీనిలో కూడా రాజకీయాల్లో ఆయన ప్రస్తావిస్తారు, ఇదే అంశం మీద ఆయన స్పృశిస్తారన్నటువంటి సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.